నారా లోకేష్ ఇద్దరు కూడా కూటమిలో భాగస్వామ్యులుగా ఉండి యాక్టివ్ రాజకీయాలే పోషిస్తున్నారు. ఇద్దరు కూడా మంత్రులుగా. ఈయన కీలక శాఖ మంత్రిగా ఉన్నారు విద్యాశాఖకు సంబంధించి, అలాగే ఐటీ శాఖకు సంబంధించి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆయన దగ్గర ఒక 5 శాఖలు ఉన్నాయి, పైగా అదనంగా డిప్యూటీ సీఎం ఉంది. కాకపోతే నారా లోకేష్కి ఏంటి అంటే అదనపు క్రెడిట్, ఆయన ముఖ్యమంత్రి గారి కుమారుడు. ఇంకా అదే పెద్ద ట్యాగ్ ఆయనకి. ఎన్ని మంత్రి పదవులు ఇచ్చినా ఏది ఇచ్చినా సరే సీఎం కొడుకు అంటే మామూలుగా ఉండదు కదా. సో ఇప్పుడు ఇద్దరిలో ఎవరు ఎంత అంటే చెప్పలేం, ఎవరు గొప్ప అంటే చెప్పలేం, ఎవరికి వాళ్ళే గొప్ప. కాకపోతే ప్రజలైతే మాత్రం, అలాగే రాజకీయ పార్టీల్లో ఆ టీడీపీలో జనసేనలో మాత్రం ఈ అంచనాలు అయితే వస్తున్నాయి. అలాగని చెప్పి పవన్ కళ్యాణ్ గారేమి టీడీపీకి వ్యతిరేకంగానే, బాబు గారికి వ్యతిరేకంగానే ఉండరు. ఆయన కూడా చంద్రబాబు గారే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారు, ఆయన నాయకత్వంలోనే పనిచేయాలని కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే బాబు తర్వాత కూటమికి నాయకత్వం ఎవరు వహిస్తారు అన్నదే ఇప్పటికీ కూడా చాలా మంది మదిలో మెదులు